హే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాల్టి వీడియోలో నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో కొన్ని హెల్దీ హ్యాబిట్స్, మనకు మంచి హెల్త్ ఉండాలంటే మన రొటీన్లో ఏమేమి హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి, అలాగే మంచి హెయిర్ ప్యాక్ గురించి షేర్ చేస్తాను. మీరు చాలామంది అడుగుతుంటారు కదా, మీకు అసలు కోపమే రాదా ధన్వి పైన అని. ఆ కోపాన్ని నేను ఎలా కంట్రోల్ చేసుకుంటాను, దానికోసం నేను చేసే ప్రాణాయామ ఏంటి అని డీటెయిల్గా షేర్ చేశాను. అలాగే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ ధన్వికి మాకు రసం ఎలా చేసుకుంటామంటే రసం పౌడర్ ప్రిపరేషన్ కూడా నేను షేర్ చేశాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అస్సలు చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే కదా మీలాంటి ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది ఇలాంటి ఇంకా మంచి కంటెంట్ మీతో షేర్ చేయాలి అనేసి. మీరు లైక్ చేసి మీకు మా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. ఇవాళ అయితే నేను మార్నింగ్ 4:30కి లేచాను. లేచి ఫస్ట్ థింగ్ వామ్ వాటర్ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయాక నా డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను. ఈ డీటాక్స్ డ్రింక్ రెసిపీ ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే తప్పక చెక్ చేయండి. ఇవాల్టి నుంచి నేను నా మార్నింగ్ రొటీన్లో ఈ కొత్త చేంజ్ అయితే చేస్తున్నాను. ఏంటి అంటే రీసెంట్గా ఇషా ఫౌండేషన్ వెళ్ళినప్పుడు ఈ నీమ్ పౌడర్ తీసుకొచ్చాను. సద్గురుని ఫాలో అయ్యే వాళ్ళకు తెలిసే ఉంటుంది. ఆయన డైలీ వాళ్ళ సద్గురు ఫౌండేషన్లో కూడా అందరికీ కూడా డైలీ నీమ్ బాల్ అండ్ 1 టర్మరిక్ బాల్ కూడా ఇస్తూ ఉంటారు. ఇవి తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో నేను కూడా వాటి నుంచి డైలీ ఇంట్లో అందరము ఒక మార్నింగే ఎంటీ స్టమక్తో ఒక నీమ్ బాల్ ఒక టర్మరిక్ బాల్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. దీనికోసం ఏం చేయాలి అంటే ఒక 1 టీ స్పూన్ నీమ్ పౌడర్, ఇది యాక్చువల్గా ముగ్గురికి సరిపోతుంది 1 టీ స్పూన్ అయితే. సో 1 టీ స్పూన్ నీమ్ పౌడర్ని తీసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్, దాన్ని బాల్ లాగా చుట్టడానికి సరిపోయేంత వాటర్ని కలిపి రౌండ్గా చుట్టి తీసుకోవాలన్నమాట. అండ్ సేమ్ అదేవిధంగా టర్మరిక్లో కూడా కొద్దిగా వాటర్ చేసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్, మనము దీన్ని చ్యూ చేయము, డైరెక్ట్గా స్వాలో చేసేలాగా అంత సైజుకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ నీమ్ అండ్ టర్మరిక్ని మనం ఎంటీ స్టమక్లో మార్నింగ్ తీసుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. ఈజీగా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా మన దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇది మన లివర్ని డీటాక్సిఫై చేస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నిటిని కూడా ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఎవరైతే పూర్ డైజెషన్ ఆర్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఇది డైలీ తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇది మన హెల్దీ స్కిన్కి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. మనకు నీమ్ అలాగే ఈ టర్మరిక్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల చాలామందికి పిగ్మెంటేషన్ అలాగే పింపుల్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ ఉండడం వల్ల కూడా మనకు చాలా యంగ్ లుక్ అనేది ఉంటుందన్నమాట. సో రెగ్యులర్గా మన డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకు మంచి హెల్దీ రేడియంట్ స్కిన్ అయితే ఉంటుంది. అలాగే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని బ్యాలెన్సింగ్ చేయడం వల్ల డయాబెటీస్ ఇలాంటివి రాకోకుండా మేనేజ్ చేయొచ్చు. అలాగే టర్మరిక్ అండ్ ఈ నీమ్ వల్ల మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి, ఇది కాగ్నిటివ్ ఫంక్షనింగ్కి చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట. సో మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా చాలా హెల్ప్ అయితే అవుతుంది. దీనివల్ల ఇన్ని అమేజింగ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అందుకనేసి నేను ఇక పైన డైలీ ఇది నా డయట్లో అయితే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ధన్వి కోసం కూడా చిన్న బాల్ చాలా చిన్నగా ప్రిపేర్ చేశాను. కాకపోతే నేనే దీన్ని ఫస్ట్ టైం ట్రై చేయడము, ఎంత గొంతుల దగ్గర పెట్టుకొని నీళ్ళు తాగేసినా కూడా చేదుగా అనిపించింది. నేను ధన్వి అయితే తినదు అనేసి ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే మా ఆయన తినేటప్పుడు తను చూసి ఇదేదో వీళ్ళు కొత్తగా తింటున్నారే, మనము ట్రై చేద్దాం అనేసి వద్దురా చేదు ఉంటుందని చెప్పినా కూడా వినుకోకుండా ఆ వేపాకుది డైరెక్ట్గా అట్లే చ్యూ చేసేసింది. తను ఎక్కడ దాన్ని వామిట్ చేసేస్తుంది అనుకున్నాం. చాలా చేదు ఉంటుంది కదా. తనైతే అమ్మ పచ్చిగా ఉంది, నువ్వు సరిగ్గా కుక్ చేయలేదు, ఇంకా ఇది ఉడకలేదు, పచ్చిగా ఉంది. తన ఎక్స్ప్రెషన్ యాక్చువల్గా నేను క్యాప్చర్ చేసి ఉండాలి, అనుకోలేదు తను తింటుంది అనేసి. అసలు నేనే షాక్ అయ్యాను. ఇంకా తినగానే నీళ్ళు తాగేసింది. తాగి అమ్మ తనకి యాక్చువల్గా చేదని చెప్పడం రావడం లేదు, పచ్చిగా ఉందమ్మా ఇది అనేసి. అలాగే కొద్దిగా టర్మరిక్ది కూడా చాలా కొంచెం అయితే తినింది. కాకపోతే పిల్లలకైతే కొద్దిగా ఒక 5-6 ఇయర్స్ ఉన్న పిల్లలకైతే ఇవ్వచ్చు, మరీ చిన్న పిల్లలకైతే తినలేరు కదా చేదు. అండ్ నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, నాకైతే అసలు నోరంతా కూడా చాలా చేదు అయిపోయింది. మనం ప్రిపేర్ చేసిన ఈ బాల్ని గొంతు దగ్గర పెట్టుకొని డైరెక్ట్గా వామ్ వాటర్తో మింగేయడమే, స్వాలో చేసేయడమే. చ్యూ చేస్తే చాలా చేదు కదా, దాన్ని తినలేము. సో దట్ మింగేయాలి. అండ్ సేమ్ అదేవిధంగా టర్మరిక్ బాల్ని కూడా వామ్ వాటర్తో మింగేయాలి. తర్వాత కొద్దిగా వామ్ వాటర్ తాగితే సరిపోతుంది.
సో వేపాకు కొద్ది రోజులు ఒక 1 వీక్ పడుతుంది అనుకుంటా, ఇది అలవాటు అయిపోతుంది ఆ చేదు కూడా. అంతే కదా, ఏదైనా టేస్ట్ మనం డైలీ తింటూ ఉంటే నార్మల్ అయిపోతుంది. సో ఇన్ని అమేజింగ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ఈ వేపాకు అలాగే ఈ పసుపు చిన్న బాల్స్ లాగా చేసి డైలీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే సోక్ చేస్తున్నాను. నేను మామూలుగా నైటే సోక్ చేయను, బికాజ్ మేము మిడ్ మార్నింగ్ స్నాకే తీసుకుంటున్నాం ఈ మధ్య అందరం ఇంట్లో. సో నేను లేచాక 4:30 ఆర్ 4:40 అలా సోక్ చేస్తే మినిమం 6 to 7 hours అయితే సోక్ అవుతాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి అనేసి నేను లేచాక సోక్ చేస్తాను. ఈ 4 section కంటైనర్ గురించి నిన్నటి షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, చాలా బాగుంది క్వాలిటీ అయితే, అండ్ చాలా తక్కువ ప్రైస్. నాకు కూడా ఆఫర్లో 143 రూపీస్కి వచ్చింది. ప్రజెంట్ ఈ సేల్ ఉంది కదా, అమెజాన్ సేల్, ఇప్పుడు ఇంకా తక్కువకే వస్తుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, తప్పక చెక్ చేయండి. మనకు స్పేస్ సేవింగ్కి ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని ఒక బాక్స్లోకి, గ్రెయిన్స్ని, మన పప్పులన్నింటినీ కూడా వేసుకోవచ్చు. సో దట్ ఈజీగా మనకు యూస్ చేయడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. క్వాలిటీ నచ్చి నేను ఇంకొక 4 డబ్బాలు కూడా ఆర్డర్ పెట్టేశాను. అండ్ డైలీ ఆల్మండ్, వాల్నట్స్, ఫిగ్, క్యాషూస్, డ్రై రైజిన్స్, 2 రకాల ద్రాక్షల్ని కూడా సోక్ చేసి పెట్టేస్తాను. ఈ మధ్య ఫిగ్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఎప్పుడు ప్రాపర్గా వాష్ చేయాలి, ఒక 2 to 3 times వాష్ చేసి తర్వాత సోక్ చేయాలి. చాలా, ఎందుకంటే లోపల చాలా పురుగులు ఉంటాయి, అవి ఎక్కడెక్కడి నుంచి వస్తాయో, చాలా దుమ్ము కూడా ఉంటుంది. సో పురుగులు, దుమ్ము అంతా ఉంటుంది కాబట్టి ప్రాపర్గా వాష్ చేసి సోక్ చేసి తర్వాత తినడం చాలా మంచిది. డైరెక్ట్గా అలాగే అస్సలు తినకూడదు. ఇంకా మా ధన్విక్ కూడా డ్రై ఫ్రూట్స్ని ఇలా సోక్ చేసిండేవి చాలా ఇష్టపడుతుంది అనమాట, నార్మల్గా పౌడర్ వీటిల కన్నా కూడా. సో పిల్లలు ఇలా రాగా తినడం ఇష్టపడేలాగుంటే హ్యాపీగా డ్రై ఫ్రూట్స్ని ఇలాగే ఇచ్చేయచ్చు, వేరే ఫామ్లో ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ అయితే హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ హెయిర్ ప్యాక్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీనికోసం అయితే ఒక బౌల్లోకి ఒక 1/2 cup అంతా కర్డ్ తీసుకోవాలి. అండ్ ఇందులోకి నీమ్ పౌడర్ కూడా ఒక 1/2 cup నీమ్ పౌడర్, ఆర్ మన హెయిర్ వాల్యూమ్ని బట్టి, ఎంత హెయిర్ ఉంది అనే దాన్ని బట్టి నీమ్ పౌడర్, మన హెయిర్కి సరిపోయేంత నీమ్ పౌడర్ ఈక్వల్ రేషియోలోనే, అంటే ఆ నీమ్ పౌడర్ని మిక్స్ చేసేందుకు సరిపడా కర్డ్ అయితే తీసుకోవాలి. ముందు ఏదైతే నేను నీమ్ పౌడర్ యూస్ చేశానో అదే నీమ్ పౌడర్ని హెయిర్ ప్యాక్ కూడా యూస్ చేస్తున్నాను. ఇలా వేసేసి ఇందులోకి ఫ్యూ డ్రాప్స్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఏ హెయిర్ ప్యాక్ అయినా కానీ హెయిర్కి అలాగే అప్లై చేయకూడదు, కొద్దిగా ఆయిల్ అనేది ఉండాలి. సో దట్ మనకు స్కాల్ప్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ హెయిర్ ప్యాక్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకు ఇచ్చి స్కాల్ప్ ఉండడము, ఎక్కువ డాండ్రఫ్ ఉండడము, ఈ వింటర్ సీజన్లో అంతా కూడా డాండ్రఫ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొంతమందికి రెగ్యులర్గా కూడా డాండ్రఫ్ వస్తుంటుంది కదా, అలాంటి వాళ్ళకి. అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంటుంది, ఎస్పెషల్లీ డెలివరీ తర్వాత సడన్గా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ డిక్రీజ్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ హెయిర్ ఫాల్ 5% అయితే, అరే జుట్టు రాలిపోతుంది అనే స్ట్రెస్ తీసుకోవడం వల్ల మిగిలిన 95% అంటే ఉన్నదానికి డబుల్ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ స్ట్రెస్ వల్ల. కాబట్టి స్ట్రెస్ తీసుకోకండి, డెలివరీ తర్వాత ఇది నార్మలే. మన హార్మోన్స్ అనేవి నార్మల్ కండిషన్కి వచ్చాక హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. ఇలా అప్పుడప్పుడు ఇన్ బిట్వీన్ మనము మంచి హెయిర్ కేర్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే హెయిర్ మనకు చాలా మంచి థిక్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది, మన స్కాల్ప్కి మంచిది, స్ట్రాంగ్ రూట్స్కి కూడా మంచిది. అలాగే మన హెయిర్ టెక్స్చర్ని కూడా మనకు ఇంప్రూవ్ చేసింది అనమాట. దీంట్లో కోకోనట్ ఆయిల్, కర్డ్ యూస్ చేసి ఉంటాం. సో దట్ మన హెయిర్ సాఫ్ట్గా, స్మూత్గా అవుతుంది అనమాట. ఈ ఫ్రిజీనెస్ అలాగే స్ప్లిట్ ఎండ్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గిపోతాయి. మన హెయిర్ రూట్స్ని కూడా ఈ నీమ్ అలాగే కర్డ్ యూస్ చేయడం వల్ల చాలా స్ట్రెంగ్తెన్ అయితే అవుతాయి. సో హెయిర్ కూడా చాలా షైనింగ్గా ఉంటుంది. ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్, నాకైతే డెలివరీ తర్వాత చాలా ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అయితే స్టార్ట్ అయింది. అందుకనేసి ఇలాంటి కొన్ని హెయిర్ ప్యాక్లు మళ్ళీ ట్రై చేస్తున్నాను. ధన్వి పుట్టక ముందు, అంటే డెలివరీ ముందు వరకు కూడా వీక్లీ వన్స్ అయినా ఏదో ఒక హెయిర్ ప్యాక్ అయితే ట్రై చేసేదాన్ని. డెలివరీ తర్వాత అస్సలు టైం కుదరక ప్రాపర్ కేర్ తీసుకోలేదు. అగైన్ ఈ మధ్య అయితే స్టార్ట్ చేశాను స్కిన్ అండ్ హెయిర్ కేర్. ఇకపైన వీడియోస్లో కూడా ఖచ్చితంగా ఏదో ఒక స్కిన్ అండ్ హెయిర్ కేర్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ హెయిర్ ప్యాక్ కోసం అయితే ఇలా అన్నీ మిక్స్ చేసి ఒక 20 minutes అలా పక్కన పెట్టేసి, తర్వాత మన హెయిర్కి, స్కాల్ప్కి అప్లై చేసేసుకొని ఒక 1/2 hour or 1 hour వదిలేసి మైల్డ్ షాంపూ తోటి హెయిర్ వాష్ చేసేసుకోవాలి. షాంపూ ఎప్పుడు డైరెక్ట్గా స్కాల్ప్ అప్లై చేసుకోకూడదు. సో కొంచెం వాటర్లో మిక్స్ చేసి అప్లై చేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి. హెయిర్కి అయితే చాలా బాగుంటుంది. హెయిర్ డిఫరెన్స్ మీరు ఫస్ట్ టైం నుంచి కూడా చూడొచ్చు. ఇలా వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ అయినా కూడా ఇలాంటి హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల
వల్ల మన హెయిర్ క్వాలిటీ అనేది బాగుంటుంది, హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది. నన్ను నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్న ప్రతిసారి, నా యోగా గురించి చెప్పిన ప్రతిసారి కూడా అడుగుతూనే ఉన్నారు, మీరు యోగా, మెడిటేషన్, ప్రాణాయామ ఏమేమి చేస్తారో దాని డీటెయిల్స్ షేర్ చేయండి అని చెప్పేసి. నేను చేసే అన్ని ఓవరాల్గా అవన్నీ షేర్ చేయాలంటే వీడియో మోర్ దెన్ 1 hour వెళ్ళిపోతుంది. సో లెంతీ వీడియో అవుతుంది. అందుకనేసి ఏం ఆలోచించానంటే నేను ఇకపైన రెగ్యులర్గా నా రొటీన్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఇదే మార్నింగ్ రొటీన్ ఆర్ ఈవినింగ్ రొటీన్, ఫుల్ డే రొటీన్, ఇలా రొటీన్ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను కదా. సో ఒక్కొక్క వీడియోలో నేను ఫాలో అయ్యి ఒక్కొక్క యోగా ఆసన కానీ లేకపోతే ప్రాణాయామ గురించి అయితే షేర్ చేస్తాను. సో దట్ వీడియో కూడా లెందీ అవ్వదు, అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ కూడా తెలిసినట్టుగా ఉంటుంది. సో ఇవాళ వచ్చేసి నేను ఫస్ట్ మనము యోగా కానీ మెడిటేషన్, ప్రాణాయామ చేసే దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ ఎందుకు చేస్తాము జనరల్గా అంటే మన బాడీని నెక్స్ట్ అంటే యోగా కానీ మెడిటేషన్కి కానీ ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎన్నో పనుల్లో బిజీగా ఉంటాం కదా. సో ఆ బిజీగా ఉన్న మన మైండ్ని కామ్ చేయడం కోసమే ఈ ప్రాణాయామ అనేది ఫస్ట్ చేస్తారనమాట జనరల్గానే యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ ప్రాణాయామ చేశాక మిగిలిన ప్రాసెస్ అనేవి ఫాలో అవుతూ ఉంటారు. నేను జనరల్గా చేసే ప్రాణాయామ 3 డైలీ, ఈ 3 అయితే రెగ్యులర్గా చేస్తాను. ఏంటి అదేంటే ఫస్ట్ వన్ కపాలభాతి, అండ్ సెకండ్ వన్ నాడి శోధన, థర్డ్ వన్ వచ్చేసి ఉజ్జయి ప్రాణాయామ. ఈ కపాలభాతి అండ్ నాడి శోధన ఇవి 2 కూడా నా యోగా ఆసనాలు వేయడానికన్నా, యోగా ఆసనాలన్నీ చేయడానికన్నా ముందు చేస్తాను. బికాజ్ ఆ ఉజ్జయి ప్రాణాయామ ఏంటి అంటే యోగా అంతా అయిపోయిన తర్వాత మన బాడీ ఇప్పటి వరకు కూడా ఎక్సర్సైజ్ చేసి టయర్డ్ అయి ఉంటుంది కదా. సో రిలాక్సేషన్ ప్రాణాయామ ఇది లాస్ట్లో చేస్తాను. సో ఫస్ట్ చేసేవి 2 అనమాట, కపాలభాతి, నాడీ శోధన. ఈ కపాలభాతి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవాళ వచ్చేసి నాడీ శోధన. ఎందుకు పర్టికులర్గా నాడీ శోధన గురించి ఫస్ట్ చెప్తున్నాను అంటే ఎస్పెషల్లీ మదర్స్ ఆర్ ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఇంట్లో స్ట్రెస్ కావచ్చు, లేదా వేరే ఏ రకమైన స్ట్రెస్ ఉండే వాళ్ళకైనా కానీ ఈ నాడీ శోధన ఆర్ నాడీ శుద్ధి అంటారు దీన్ని కూడా, ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే నేను ఎందుకు దీన్ని స్టార్ట్ చేశాను అంటే జనరల్గా నాకు అంత ఈజీగా కోపం రాదనమాట. ఒక సర్టెన్ లెవెల్ వెళ్తే కానీ కోపం రాదు, చాలా కామ్గానే ఉంటాను వీలైనంత వరకు కూడా. కానీ ధన్వి పుట్టిన తర్వాత తను నడవడం స్టార్ట్ చేశాక ప్రతిదీ రోజు మొత్తం పని చేస్తూనే ఉంటాను. ఎండ్ ఆఫ్ ద డే ఇంకా చేస్తూనే ఉంటాను. 11-12 o'clock నైట్ అయినా కూడా పనులు వస్తూనే ఉంటాయి రిపీటెడ్గా. నేను ఒక సైడ్ సర్దితే తను ఇంకో సైడ్ పీకేస్తుంది, నేను ఒక క్లీన్ చేస్తే తను అంతా డర్టీగా చేస్తుంది. సో అప్పుడు నాకు ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అనేవి పీక్స్కి వెళ్ళిపోయి తన మీద కోపం చూపించడం స్టార్ట్ చేశారనమాట. సో తన మీద గట్టిగా అరవడం ఇవన్నీ కూడా. వన్ డే తనకై తనే అరౌండ్ ఒక 15 months ఉన్నప్పటికే తను మాట్లాడుతోందనమాట. పర్ఫెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసేది, అమ్మ నన్ను తిట్టొద్దు, నాకు బాధగా ఉంది. సో తన చిన్న క్యూట్ వర్డ్స్తో చెప్పింది. అప్పుడు నాకు అనిపించింది ఓకే నా ఈ స్ట్రెస్ వల్ల అది ధన్వి మీద ఎఫెక్ట్ పడుతోంది అని చెప్పేసి. అప్పుడు నేను యాక్చువల్గా అంతకుముందు చేసేదాన్ని, అంటే యోగా ప్రాణాయామ రెగ్యులర్గా చేసేదాన్ని. ధన్వి పుట్టాక కొద్దిగా బ్రేక్ అయితే వచ్చింది, చేయడానికి నాకు అస్సలు కుదరలేదు. దాని తర్వాత డిసైడ్ అయ్యాను ఓకే యోగా చేయడానికి కుదరకపోయినా అట్లీస్ట్ మెడిటేషన్, ప్రాణాయామ అన్నది చేద్దాం. డైలీ ఒక 15 minutes, హార్డ్లీ 15 minutes కూడా దొరకకుండా అయితే ఉండదు కదా, చేద్దాం, స్లోగా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు నాకు ఫస్ట్ స్ట్రెస్ని అవాయిడ్ చేయడానికి ఏది చేయొచ్చు అంటే నాడీ శోధన ఫస్ట్ ప్లేస్లో నాకు కనిపించింది. అండ్ నేను రీసెర్చ్ చేయగా తెలిసింది కూడా. అప్పుడు నేను నాడీ శోధన అనేది స్టార్ట్ చేశాను. మీరు నమ్మరు కానీ వితిన్ 2 to 3 daysలోనే రిజల్ట్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. మన మైండ్ ఏ రేంజ్కి కామ్ అవుతుంది అంటే ఎంత పీస్ఫుల్గా, చిన్న చిన్న వాటికి కోపం వస్తూ ఉంటుంది, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము, చాలా లోగా ఫీల్ అవుతూ ఉంటాము, మన ఎనర్జీ అంతా కూడా ఎవరో లాక్కెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా, అవన్నీ కూడా ఉండవు, చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మన పిల్లలు ఏమైనా వాంటెడ్గా చేస్తున్నా కూడా ఓకే ఈ ఏజ్లో వాళ్ళు చేసేదే కదా చెయ్యనులే తర్వాత ఎత్తి పెట్టుకుందాం అనేంత ఓపిక, పేషెన్స్ కానీ ఆ ఎనర్జీ కానీ మనకు వస్తుంది ఈ ఒక్క ప్రాణాయామ వల్ల. దీనివల్ల నిజంగా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు ఈ నాడీ శోధన అంటే ఏంటి అంటే, నాడీ అంటే మన ఎనర్జీస్, మన బాడీలో ఉండేటువంటి ఎనర్జీస్. శుద్ధి ఆర్ శోధన అంటే క్లెన్సింగ్. సో మన బాడీలో ఉన్న అన్ని ఎనర్జీస్ని క్లెన్స్ చేస్తుంది అనమాట. సో పేరులోనే ఉంది, మనకు స్ట్రెస్ కానీ అన్ని క్లెన్స్ చేసి మన బాడీని ఓవరాల్గా డీటాక్సిఫై చేస్తుంది ఈ ప్రాణాయామ. దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఏంటి అంటే, మన బ్రెయిన్ తీసుకుంటే స్ట్రక్చర్ 2 hemispheres ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్ అనమాట. సో రైట్ హెమిస్పియర్, లెఫ్ట్ హెమిస్పియర్ అనేవి 2 ఉంటాయి. సో ఈ రెండింటిని కూడా క్లెన్స్ చేసి ఈక్వల్గా బ్యాలెన్సింగ్గా వర్క్ అయ్యేలాగా చేస్తుంది. సో దట్ మనకు
ఎలాంటి మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు. అండ్ మన నర్వస్ సిస్టమ్ మీద వర్క్ చేయడం వల్ల ఈ ప్రాణాయామ అనేది మన ఎనర్జీస్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్గా ఉంటాయి. సో మన బాడీలో మనము ఏదైనా పని చేస్తున్నప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్తో మనం వర్క్ చేయగలుగుతాము. మన కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఓవరాల్లీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. సో ఇది ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కాబట్టి మన లంగ్స్, రెస్పిరేటరీ ట్రాక్ అంతా కూడా ప్యూరిఫై చేస్తుంది, క్లెన్స్ చేస్తుంది. కాబట్టి ఎవరికైనా ఫ్రీక్వెంట్గా కోల్డ్, కాఫ్ ఆర్ సీజనల్ ఇష్యూస్ వస్తూ ఉన్నా కూడా, అలర్జీస్ ఉన్నా కూడా ఈ ప్రాణాయామ వల్ల ఖచ్చితంగా ఓవర్కమ్ అయితే అవ్వచ్చు ఆ ఇష్యూస్ నుంచి అయితే. సో ఇది ఓవరాల్గా మన వెల్ బీయింగ్కి ఈ ప్రాణాయామ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, డైలీ మనము 5 minutes నుంచి స్టార్ట్ చేయొచ్చు. 5 minutes నుంచి మన ఓపిక మనకు ఇంకా చెయ్యగలము అంటే 10 minutes, 15 minutes, 20 minutes కూడా ఈ ప్రాణాయామ అయితే చేయొచ్చు డైలీ. నేనైతే డైలీ ఒక 10 minutes అయినా కూడా ఈ ప్రాణాయామ పర్టికులర్ నాడీ శోధన 10 minutes అయినా చేస్తాను. ఎందుకంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది చేయడం చాలా సింపులే. మనము ఎలా అంటే నార్మల్గా కంఫర్టబుల్ పొజిషన్లో అయితే కూర్చోవాలి. మన స్పైన్ ఎరెక్టెడ్గా ఉండాలి, స్ట్రైట్గా కూర్చోవాలి. కింద కూర్చోడానికి వీలు కాని వాళ్ళు చైర్ పైన కూడా సపోర్ట్ తీసుకొని అయితే కూర్చోవచ్చు. ఇదే వజ్రాసనంలో అయినా కూర్చొని చేయొచ్చు ఇది, లేకపోతే నార్మల్ మనం పద్మాసనంలో అయినా కూడా కూర్చొని చేయొచ్చు. దీనికి వచ్చేసి ఫస్ట్ మనము రైట్ హ్యాండ్తో చేద్దాం కాబట్టి ఈ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి మనం ఈ వేలి ముద్ర వేసుకొని అయితే లెఫ్ట్ థై పైన లెఫ్ట్ హ్యాండ్ అయితే పెట్టేసుకోవాలి. రైట్ హ్యాండ్ వచ్చేసి మన ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ని ఫోల్డ్ చేసుకొని ఇలా మన థంబ్ అలాగే రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్స్ తోటి ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తాము. సో ఫస్ట్ ఏంటి అంటే ఎప్పుడూ కూడా మనము ఈ ప్రాణాయామ స్టార్ట్ చేసేటప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేయడం అనేది అడ్వైస్ చేస్తారు. సో ఏం చేయాలి అంటే మనము ఒక ఫస్ట్ థంబ్తో మనము రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా బ్రీత్ ఇన్హేల్ చేయాలన్నమాట. ఇలా మనం లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేసిన తర్వాత ఒక 1 to 2 seconds హోల్డ్ చేసుకొని అగైన్ ఈ రింగ్ ఫింగర్తో ఈ లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి థంబ్ ఇక్కడైతే రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసింటాం కదా, ఓపెన్ చేసి ఎగ్జేల్ చేయాలన్నమాట. సో బ్రీత్ ఎగ్జేల్ అనేది రైట్ నాస్ట్రిల్తో జరగాలి. 10 to 15 times అయినా కూడా ఇలా రైట్ హ్యాండ్తో మనం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్తో కూడా సేమ్ అదే విధంగా ఈ 2 ఫింగర్స్ని క్లోజ్ చేసుకొని ఈ 3 ఫింగర్స్ని యూస్ చేసుకొని చేయాలి. ఇప్పుడు ఏమంటే రైట్ నాస్ట్రిల్ ద్వారా ఇన్హేల్ చేస్తాము. సో రైట్ నాస్ట్రిల్తో ఇన్హేల్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో ఎగ్జేల్ చేస్తాము. సో ఇదే ప్రాసెస్ అనమాట. ఓవరాల్ ఈ 2 nostrils తోటి 2 hands తోటి చేయడానికి 5 minutes చేయొచ్చు, లేదా 10 minutes, ఇలా మన టైంని బట్టి కూడా చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడే కానీ మనము స్టార్టింగ్ లెఫ్ట్ నాస్ట్రిల్తో ఇన్హేల్ చేస్తాం కదా, ఓవరాల్ అంతా అయిపోయేసరికి లెఫ్ట్ నాస్ట్రిల్తోనే ఎగ్జేల్ చేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ రైట్ హ్యాండ్తో చేసాం కదా, నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నప్పుడు ఎగ్జేల్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి అయ్యేలాగా చేసుకోవాలి. ఇది ఒక సెట్ ఆఫ్ రూల్ లాగా, ఇది కూడా యోగాకు ఒక రూల్ లాంటిది చేయాలి అంటారు. సో ఇక్కడ మనం బ్రీత్ని తీసుకుంటాం కదా, చాలా స్లోగా బ్రీత్ని ఇన్హేల్ చేయాలన్నమాట. ఫాస్ట్గా చేయకూడదు. ఎంత వీలైతే అంత స్లోగా ఇన్హేల్ చేసుకొని హోల్డ్ చేసుకొని ఎలా అయితే ఇన్హేల్ చేసామో సేమ్ మెథడ్లోనే ఎగ్జేల్ చేయాలి. ఫాస్ట్గా ఎగ్జేల్ చేయకూడదు. బ్రీత్ ఇన్ కానీ బ్రీత్ అవుట్ కానీ సేమ్ రిథమాటిక్ వేలోనే ఉండాలి. ఒకే స్పీడ్లోనే ఇన్హేల్ చేయాలి, ఒకే స్పీడ్లోనే ఎగ్జేల్ అయితే చేయాలి. 1 or 2 seconds హోల్డ్ చేసుకోవాలి బ్రీత్. ఇంతే. ఈ ప్రాణాయామ అయితే చాలా సింపుల్గా చేయొచ్చు. ఈ ప్రాణాయామ చేస్తున్నంతసేపు మన బ్రీత్ పైన కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఓవరాల్ మన మైండ్ అనేది కామ్ అవుతుంది. చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది చాలా మంచి రిజల్ట్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. అండ్ ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రెగ్నెంట్ లేడీస్, బీపీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఇంకా ఏమైనా అనదర్ హార్ట్ రిలేటెడ్ కానీ వేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, పర్టికులర్గా హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు మీ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే ఈ ప్రాణాయామ, యోగా, ఎక్సర్సైజ్ ఏదైనా సరే చేయాల్సి ఉంటుంది. ఎంత న్యాచురల్ సేఫ్ అయినా కూడా మనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అవి మనకు సపోర్ట్ అయితే చేయవు. కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ అయితే చేయండి. ఏమి ఇష్యూస్ లేవు, నార్మల్గా ఉన్నాము, ఒక నార్మల్ పర్సన్ అయితే హ్యాపీగా ఈ ప్రాణాయామ కంటిన్యూ చేయొచ్చు. సో ఇది నేను రెగ్యులర్గా చేసే ప్రాణాయామ అయితే. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కపాలభాతి గురించి చెప్తాను. నెక్స్ట్
నెక్స్ట్ యోగా మెడిటేషన్ తర్వాత డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చల్లగా అయిపోయింది, నేను మార్నింగ్ ఎప్పుడో ప్రిపేర్ చేశాను కదా, టైం 6 అవుతోంది. మళ్ళీ ఓవెన్లో కాస్త వేడి చేసుకొని లెమన్ అండ్ హనీ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ రిలాక్సింగ్గా కూర్చొని అయితే డీటాక్స్ డ్రింక్ తాగేశాను. సో ఇలా ఇన్ బిట్వీన్ రెస్ట్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ వర్క్స్కి అయితే ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఇక నెక్స్ట్ హెయిర్ ప్యాక్ అయితే వేసేసుకున్నాను. అది ఎలాగో ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయినా అలాగే ఉండాలి కదా. సో ఈలోగా నేను ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు అనేసి, నాకు బయట లోపల క్లీన్ చేయడానికి మినిమం 50 మినిట్స్ టు 1 అవర్ అయినా పడుతుంది. సో దట్ ఆ లోపల ఈ హెయిర్ ప్యాక్ అంతా కూడా బాగా సెట్ అయిపోతుంది. ఈలోగా మా ధన్వి కూడా లేచేసింది. ఇక తనకు కూడా మార్నింగ్ రిచువల్స్ ఉంటాయి కదా, తనని లేపించి ఒక 15 మినిట్స్ కడులు చేసి తనకు కూడా పాజిటివ్ అఫర్మేషన్స్, ప్రేయర్స్, వామ్ వాటర్, డీటాక్స్ డ్రింక్ ఇదంతా ఇచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి తనను కూడా రెడీ చేసేసాను. అండ్ ధన్వి మార్నింగ్ రొటీన్ అంతా కూడా నేను ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను. ఏమేం ప్రేయర్స్ అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పిస్తాను, తన రొటీన్ ఎలా ఉంటుందనేసి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా, తప్పక చెక్ చేయండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి అయితే మునగాకు చపాతీ చేస్తున్నాను. చాలామంది మునగాకు తినడానికి ఇష్టపడరు కదా, చేదు ఉంటుందనేసి. ఇలా చపాతీలాగా చేయడం వల్ల అస్సలు చేదు అనేది తెలియదు, చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కదా మునగాకు అనేది. ఫస్ట్ దీనికి కావాల్సినంత గోధుమ పిండిని అయితే తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కర్డ్ వేయడం వల్ల ఏంటి అంటే మునగాకు చేదు అనేది అస్సలు తెలియదు, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి, ఎక్కువసేపు చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్డ్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇందులోకి ఒక 1 కప్ బాగా వాష్ చేసుకున్న మునగాకును కూడా వేసేసుకొని ఇవన్నిటిని కూడా ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే వాటర్ యాడ్ చేయకుండా బాగా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఎప్పుడు నేను చపాతీ కలపడానికి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళని, వామ్ వాటర్ని యూస్ చేస్తాను. సో దట్ చపాతీలు చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని అయితే కలుపుకోవాలి. ఫైనల్గా కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తాను. కొంతమంది ఆయిల్ యాడ్ చేస్తారు కదా, కాకపోతే నెయ్యి యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది, అలాగే హెల్త్ కూడా మంచిది కదా. సో ఇలా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి ఒక 3 to 4 మినిట్స్ అయినా బాగా నీట్ చేయాలి. మనం ఎంత బాగా దీనికి బాగా మెత్తగా నీట్ చేస్తామో చపాతీలు అంత సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఇలా ఈ ప్రాసెస్లో కలపడం వల్ల ఏమంటే ఆకు సపరేట్ అవ్వకుండా ఉంటుంది, ఎందుకంటే మునగాకు అంత ఈజీగా మిక్స్ అయితే అవ్వదు కదా, పైన కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. దీని అంతా బాగా కలిపి దీన్ని మూత పెట్టేసి కాసేపు అలా పక్కన పెట్టేయాలి. ఈలోగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. కిచెన్ కౌంటర్ టాప్ కానీ స్టవ్ కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే కిచెన్ ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. ఈలోగా మా లిటిల్ హెల్పర్ అయితే వచ్చేసింది. అన్ని పనుల్లో ఈ మధ్య అయితే వెజిటేబుల్ కట్ చేయాలంటుంది, నాతో పాటు ఈక్వల్గా కుక్ చేయాలి, దోశ వేయాలి, చపాతీ చేయాలి, ఇలా అన్ని పనులు చేయాలంటుంది. ఇన్ బిట్వీన్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందో, ఇదేంటమ్మా, ఇదెందుకు, అదెందుకు అలా అయింది, ఈ చిల్లీ ఎందుకు ఇలా ఉంది, టొమాటో ఎందుకు ఇట్లా ఉంది, అమ్మో క్వశ్చన్స్ అయితే క్వశ్చన్ బ్యాంక్ అనొచ్చు, అన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. గుడ్ థింగ్ ఏమి అంటే పిల్లలు ఏ టీవీయో మొబైల్లో పట్టుకోకుండా ఇలా మనతో పాటు మన పనుల్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళు చాలా విషయాలు తెలుసుకుంటారు. మనకు కూడా చాలా అంటే స్ట్రెస్ అనేది అస్సలు ఉండదు. ఇలా మాట్లాడుకుంటూ హ్యాపీగా కుక్ చేయొచ్చు, మన పనులు అయిపోతాయి కదా. నేనైతే ఈ టైంని చాలా ఎంజాయ్ చేస్తాను, తనతో కబుర్లు చెప్పుకుంటూ కుక్ చేయడము. నాకైతే అస్సలు స్ట్రెస్ అనిపించదు. ఇంకా ఈ ఆనియన్ టొమాటో కర్రీ కోసం అయితే ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి చనా దాల్, ఉరద్ దాల్, జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ని ఇలా పొడుగ్గా చిన్న స్లైసెస్ లాగా అయితే కట్ చేసి వేసుకుంటున్నాయి. ఈ కర్రీకి ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి అల్లం వెల్లుల్లి తరుగు, ఇది నేను పేస్ట్ చేయడం లేదు, లైట్గా అలా క్రష్ చేసి అయితే వేసుకుంటున్నాను. ఈ మిగిలిండేది మా ధన్వి కోసం తీసి పెడుతున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు ముందుగానే వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా కుక్ అయిపోతాయి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నాను. నేను మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్ ఇంగువ అయితే యాడ్ చేస్తాను, బికాజ్ హెల్త్కి మంచిది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది కదా ఫుడ్ అనేసి. ఇప్పుడు మూత పెట్టి ఆనియన్స్ అన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక పక్కన ధన్వి కోసము ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని జీలకర్ర, ఆవాలు, ఉరద్ దాల్, చనా దాల్ అయితే వేసేసుకున్నాను. ఇక నెక్స్ట్ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన. చిల్లీ పౌడర్ అనేది మన కారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ నేను సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర సాంబార్ పౌడర్ లేదు అంటే కొరియాండర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీలోకి ఎస్పెషల్లీ సాంబార్ పౌడర్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. దీనంతా బాగా కలుపుకొని ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని చిన్నగా స్లైస్గా చేసి కట్ చేసి చిన్నగా స్లైసెస్ లాగా చేసి వేసుకొని ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలపాలి. దీన్ని మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇంకా ధన్వి కోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఒకేసారి వేసేసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మెత్తగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇక ఈ పక్కన టొమాటోస్ అన్నీ కూడా బాగా మెత్తగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఒక 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఈ కర్రీ అనేది మనకు కొంచెం థిక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే, ఈ కర్రీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక నెక్స్ట్ ధన్వి కోసం అయితే ఇవన్నీ బాగా కుక్ అయిపోయాయి. ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కర్రీ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ పిల్లలకి కర్రీ మసాలా పౌడర్ ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, ఆల్ ఇన్ వన్ కర్రీ మసాలా పౌడర్ అని. హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ రెసిపీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను, బికాస్ టొమాటో, ఆనియన్స్ అన్నీ కూడా కుక్ అవ్వాలి కదా. వాటర్ యాడ్ చేసేసి ఈ కర్రీ అంతా కూడా థిక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంతే సింపుల్గా మాకు అండ్ ధన్వి కూడా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ పక్కన మా ధన్వి అయితే రెడీ అయిపోయింది ఇంకా చపాతీలు చేయడానికి కోసం అనేసి. తనకు కూడా ఇలా చపాతీ మేకర్ ఒకటి చిన్నది తీసుకున్నాము. చాలా క్యూట్గా ఉంటుంది కదా పిల్లలు చేయడానికి. అండ్ మా ధన్వి కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. తనకు ప్రజెంట్ ఇదే ప్లే డో అనమాట, డిఫరెంట్ షేప్స్ చేస్తుంది. అలాగే పిజ్జా కట్టర్తో చపాతీని కూడా కట్ చేస్తుంది. సో ఇలా వాళ్ళకి ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి అలాగే చాలాసేపు ఎంగేజ్ అవుతారనమాట. స్క్రీన్ టైం అనేది అవసరం ఉండదు. చపాతీని కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, లేకపోతే ఈ మునగాకు ప్రాపర్గా కుక్ అవ్వదు. హై ఫ్లేమ్లో చేస్తే ఏమవుతుందంటే చపాతీ త్వరగా కలర్ చేంజ్ అవుతుంది, కాకపోతే లోపల మునగాకు సరిగా కుక్ అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే 2 సైడ్స్ కూడా బాగా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు చపాతీ అయితే రెడీ. సో ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేస్తాము. మ్యాక్సిమం టైమ్స్ ధన్వితో కలిసి తినడానికే ట్రై చేస్తాను, తనతో మాట్లాడుకుంటూ. పిల్లలతో పాటు ఇలా కలిసి తినడం వల్ల ఏంటి అంటే మోడలింగ్ లాగా వాళ్ళు కూడా ఒక చోట కూర్చొని తినాలి అనే ఒక కాన్సెప్ట్ అనేది అలవాటు అవుతుంది. సో పిల్లలు తిరుగుతూ ఆడుకుంటూ తినరు, ఒక డిసిప్లిన్ అనేది అయితే ఉంటుంది. ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాము. ఇక బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే మా ధన్వి వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఒక చిన్న ఫన్ యాక్టివిటీ అయితే చేస్తున్నారు. చపాతీ పిండి తీసుకొని అక్కడ ఒక గ్లాస్ పెట్టి ఆ చైర్ పైన ఈ 3 బాటిల్స్ లైన్ అంట ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి త్రో చేయాలి, ఆ గ్లాస్లోకి పడేలాగా. ఏం ఎంజాయ్ చేసిందో మా ధన్వి అయితే ఈ గేమ్ని. అదా పడదు, చాలా దూరం ఉంది కదా అనేసి తను ఇక జస్ట్ మిస్ పడిపోయేది అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ ఇదే యాక్టివిటీ చేసింది. తను చాలా ఎంజాయ్ చేసింది. పిల్లలు ఎంత క్యూట్ కదా, చిన్న చిన్న థింగ్స్లోనే వాళ్ళు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అందుకే నేను ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉంటాను, నేను పిల్లలకి స్క్రీన్ టైం కాకుండా మనమే టైం స్పెండ్ చేస్తూ ఎలాంటి యాక్టివిటీ చేపించినా వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా విషయాలు నేర్చుకుంటారు. ఈ పర్టికులర్ యాక్టివిటీ వల్ల అయితే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, దాంట్లో వేసిన ప్రతిసారి వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇక వీళ్ళు ఈ యాక్టివిటీ చేసేలోగా నేను రసం పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇవాళ లంచ్లోకి రసం చేస్తున్నా. సో రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఒక ప్యాన్లోకి 1/2 కప్ పచ్చిశనగపప్పుని ఇలా వేయించుకోవాలి, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవన్నీ. తర్వాత 1/2 కప్ తోర్ దాల్ కూడా వేయించుకోవాలి. ఇవన్నీ సపరేట్గానే డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కటి కొద్దిగా ఫాస్ట్గా వేగిపోతాయి, కొన్ని స్లోగా వేగుతాయి కదా. అన్నీ ప్రాపర్గా డ్రై రోస్ట్ అవ్వాలంటే సపరేట్గానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 1/4 కప్ పెప్పర్, 1 టీ స్పూన్ ఫెనుగ్రీక్ని కూడా వేయించుకోవాలి. ఇందులోకి 1/2 కప్ కొరియాండర్ సీడ్స్ని కూడా వేయించుకొని 1 టీ స్పూన్ జీలకర్ర నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను, మళ్ళీ మనం ఎలాగో రసం ప్రిపేర్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటాం కదా అనేసి. తర్వాత ఒక 6 నుంచి 7 ఎండుమిరపకాయలు, ఒక 1/2 కప్ కర్రీ లీఫ్ కూడా నేను డ్రై కర్రీ లీఫ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేయించేసుకొని పక్కన పెట్టి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇంతే సింపుల్. ఈ రసం పౌడర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ రసం పౌడర్ యూస్ చేసుకొని డిఫరెంట్ రసం అయితే చేస్తూ ఉంటాను. ఇవాళ వచ్చేసి రసం కోసం నేను మార్నింగే ఒక కప్లో చింతపండు, ఇంకొక కప్లో ఒక 2 టొమాటోస్ని అయితే సోక్ చేసి పెట్టేశాను. ఈ టొమాటోస్ని చేతితోనే బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. కొంతమంది మిక్సీ కూడా వేస్తూ ఉంటారు, కానీ చేతితో మ్యాష్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక ఫిల్టర్తో 2 ఫిల్టర్ చేసుకోవాలి, బాగా నలుపుకొని కంప్లీట్గా వాటర్ వేసుకుంటూ కంప్లీట్ జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఈ స్టేజ్లోనే నేను ధన్వి కోసం ఒక సపరేట్ గిన్నెలో అయితే తీసి పెట్టేస్తున్నాను రసంకి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా 1 టీ స్పూన్ చిన్న 1 టీ స్పూన్ రసం పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 వెల్లుల్లి ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. కొద్దిగా
కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ చేతితోనే బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే రసం టేస్ట్ అనేది బాగుంటుంది. సైమల్టేనియస్గా మాకు కూడా రసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంతే సింపుల్. ఎప్పుడు కర్రీస్ కానీ ఏవైనా ధన్విక్ కానీ మాకు కానీ ఇలా సైమల్టేనియస్గా చేసుకుంటున్న వల్ల ఎక్కువ బర్డెన్గా కూడా అనిపించదు. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, కొద్ది కరివేపాకు వేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంగువ ముందే యాడ్ చేశాను కాబట్టి సపరేట్గా పోపులోకి అయితే వేయడం లేదు. ఇంతే బాగా మరిగించుకుంటే రసం అయితే రెడీ అయిపోతుంది. ఇవాళ అన్నం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే బాగా ఇలా స్పూన్తో మ్యాష్ చేసేసి రసం కలిపితే పిల్లలు ఇష్టంగా తింటారు. వీక్లీ ట్వైస్ అయినా ఇలా రసం చేసిస్తుంటే వాళ్ళకి ఆకలి అనేది పెరుగుతుంది, డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎక్కువ కారం కూడా ఉండదు కాబట్టి టేస్ట్ బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. ఇవాళ లంచ్లోకి అయితే రసము, ఇలా ఎగ్. సో ఇది ఇవాల్టి వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.